విజ్ఞానంతోనే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ఎంపీ వంకా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధీనగర్ మున్సిపల్ పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం అభివృద్ధి చెందేందుకు సైన్స్ ఎగ్జిబిషన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. విద్యార్థులు తమలో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలను బయటకు పెట్టేందుకు ఇటువంటి ప్రదర్శనలు, వేదికలు అవసరమవుతాయని చెప్పుకొచ్చారు. ఇక విద్యార్థులు భావి భారత శాస్త్రవేత్తలుగా తయారు కావడానికి ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే ప్రోత్సహించాలని కోరారు. ఇటువంటి ఎగ్జిబిషన్లు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచుతాయని అన్నారు. ఇక పర్యావరణం, సౌరశక్తి, సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, భౌతిక, వైద్య, గణిత శాస్త్రాలకు సంబంధించి విద్యార్థులు ఏర్పాటు చేసిన పలు నమూనా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని వారు ప్రశంసించారు. జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో పాఠశాలలకు చెందిన విద్యార్థులు 204 ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇక పలు పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు తరలివచ్చి ప్రదర్శనలను తిలకించారు. ఇక్కడ స్థానిక కార్పొరేటర్ మేడం గారు వారిని వేదిక మీద చేసిన ఆహ్వానం చేస్తాం. కార్పొరేటర్స్ అందరూ కూడా వేదిక మీద రావాలంటే మా సుభద్ర గారు లేరు అంటున్నారు. అంటే ఎంత ప్రేమగా ఉందో చూడండి. వెంకటలక్ష్మి గారు, ఎక్స్ కార్పొరేటర్ గారు వారిని వేదిక మీద చేసిన హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తున్నాం. మిగిలిన కార్పొరేటర్స్ అందరినీ వేదిక మీద రాసిన హృదయపూర్వకంగా ఆహ్వానం చేస్తూ ఉన్నాం. ఒక చిన్నారి మెదడులో వెలిగిన ఒక చిన్న వెలుగు కొన్ని జిల్లాకు వచ్చింది. ఈరోజు ఈ జిల్లా వెలుగులు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో వెలుగొందాలనే ఆకాంక్షని తెలియజేస్తూ జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. గౌరవ అతిథులందరూ ఒకసారి అందరూ చప్పట్లతో వారి ఆకాంక్ష నెరవేరాలనే కోరికతో హర్షధ్వానాలు ముగించమని కోరుతున్నారు. నిరంతరం జిల్లా అభివృద్ధిని కోరుకుని పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక గొప్ప ఆడపడుచుగా, ఇష్టమైన వ్యక్తిగా నిలిచిన గీతా విశ్వనాథ్ మేడం గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీగా రావడంతోనే పిల్లల మేడం గారు ఫస్ట్ ప్రోగ్రామే పిల్లల ప్రోగ్రాం, మన ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. అదే మనకి ఆవిడతో ఉన్నటువంటి ప్రధాన విద్యా వైద్యానికి ప్రదర్శన మేడం గారు, ఎవరు ఆచార్య మేడం గారి సమక్షంలో ఆవిష్కరణ. అదేవిధంగా మన డిఎస్ఓ, డైనమిక్ డిఎస్ఓ శ్రీనివాస్ వినీల్ డైనమిక్ డిఎస్ఓ ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దాడని ఆశీర్వదిస్తూ గౌరవ ఎంపీ గారు, గౌరవ కలెక్టర్ మేడం గారు, వారి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక గొప్ప ఆడపడుచుగా, ఇష్టమైన వ్యక్తిగా నిలిచిన గీతా విశ్వనాథ్ మేడం గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీగా రావడంతోనే పిల్లల మేడం గారు ఫస్ట్ ప్రోగ్రామే పిల్లల ప్రోగ్రాం, మన ఎడ్యుకేషన్ ప్రోగ్రాం. అదే మనకి ఆవిడతో ఉన్నటువంటి ప్రధాన టీటీఓ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, పిల్లలకి, పేరెంట్స్కి, టీచర్స్కి అందరికీ నా నమస్కారం. ముందుగా కంగ్రాచ్యులేషన్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి. ఇంత మంచి ఎగ్జిబిషన్ ఈరోజు ఏర్పాటు చేసేందుకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఒక 1 month ప్రాసెస్ సార్. ముందుగా మండల్ లెవెల్లో, అన్ని స్కూల్స్ లెవెల్లో ఈ ఎగ్జిబిషన్లో ప్రాజెక్ట్స్ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మండల్ లెవెల్, దెన్ 3rd లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్. కొన్ని ప్రాజెక్ట్స్ ఇప్పుడే నేను చూశాను, అసలు ఆశ్చర్యపోతున్నాను. ఇంత చిన్న పిల్లల 8th 9th క్లాస్ వాళ్ళు ఇంత మంచి ప్రాజెక్ట్స్. ఒక అబ్బాయి రోబోట్ చూపించారు, వాకింగ్ రోబోట్. అంటే ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది అబ్బాయికి. వాకింగ్ రోబోట్ ఈ ఏజ్లో చేయగలుగుతున్నారంటే రేపు ఇక్కడ ఇస్రోలో, రేపు సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్కి వెళ్తే ఎంత మంచి అవకాశాలు ఉంటాయి. దీంట్లో ముఖ్య పాత్ర టీచర్స్. ఎందుకంటే అందరినీ ఈరోజు అడిగాను వెళ్ళేటప్పుడు, ఎవరు మీకు నేర్పించారు, ఎలా మీకు తెలుసు ఈ ఏజ్లో? అందరూ వాళ్ళ టీచర్ పేరుతో సహా ఈ మేడం చూపించారు, ఈ మేడం నేర్పించారు. సో టీచర్స్ పాత్ర చాలా గొప్పది. దీంట్లో వాళ్ళు చాలా కష్టపడి ఆ స్టూడెంట్స్ని గైడ్ చేశారు, ఎలా మాట్లాడాలి కూడా చెప్పారు. ఒకటి ప్రొజెక్ట్ చేయడం, రెండోది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, దానికి యూటిలైజేషన్ ఏంటి, ప్రాబ్లం ఏంటి, అది కూడా చాలా బాగా మాట్లాడారు. అండ్ ఐ కంగ్రాచ్యులేట్ ద ఎంటైర్ డిపార్ట్మెంట్. సైన్స్ సంబంధించి ఈ ఏజ్లో ఎంత క్యూరియాసిటీ ఉండడం, క్రియేటివిటీ ఉండడం చాలా మంచిది. ఎందుకంటే దట్ ఈస్ ద ఫ్యూచర్. మనకి ఇంజనీరింగ్ కావచ్చు, రిమైనింగ్ సైన్స్ సంబంధించి స్ట్రీమ్స్ కావచ్చు, దీని గురించి అవగాహన, ఇంట్రెస్ట్ ఈ ఏజ్లోనే పెరిగితే ఫ్యూచర్లో వాళ్ళకి, పిల్లలకి చాలా ఈజీ అవుతుంది. అంటే ఒకటి ఇంట్రెస్ట్,
బలవంతంగా మీరు నేర్పిస్తారు ఈ సబ్జెక్ట్స్ చదవాలి, మీరు ఫిజిక్స్ చదవాలి, ఎలక్ట్రానిక్స్ చదవాలి, అది ఒకటే. రెండోది ఇంట్రెస్ట్తో పిల్లలకి ఈ రకంగా ప్రొజెక్ట్స్ చేంజ్ చేస్తే, ప్రాక్టికల్గా చూపి చేస్తే వాళ్ళ ఇంట్రెస్ట్ చాలా పెరుగుతుంది. అప్పుడు వాళ్ళ క్యూరియాసిటీ కూడా, ఇది నేను చేశాను, రెండోది ఇది కూడా చూసుకుంటాను, విండ్ మిల్ చేశాను. ఇప్పుడు జాతీయ స్థాయిలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో, కార్పొరేషన్ స్థాయిలో పెట్టాలన్నా మొట్టమొదట మేము ఉన్నామని ఇక్కడ హెచ్ఎం గారు ఈ టీం అంతా వస్తారు. నేను హృదయపూర్వకంగా మరొకసారి మిమ్మల్ని అభినందిస్తూ ఈరోజు ఇప్పుడు విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే మీరు మండల స్థాయిలో చదువు గురించి, విద్య గురించి తరతరాలుగా పిల్లలందరికీ తెలుసు. మీకు బహుశా మీరు చాలా అదృష్టవంతులు, మేము కూడా కాదు, మీరు చాలా అదృష్టవంతులు ఇప్పుడున్న స్టూడెంట్స్ అందరూ. ఎందుకంటే అన్ని సౌకర్యాలు, ఇంత ప్రోత్సాహం, చదువుకోవాలని ఉత్సాహం ఉన్నా ముందుకెళ్ళడానికి ప్రోత్సాహం చాలా అవసరం. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన స్థాయిలో మన పిల్లలు మన స్కూల్లోనే కాదు, ఇప్పుడు మున్సిపల్ స్కూల్లో ఉంటే మున్సిపల్ స్కూల్లోనే కాదు, వాళ్ళు జిల్లా స్థాయిలో ఎదగాలి, రాష్ట్ర స్థాయిలో ఎదగాలి, జాతీయ స్థాయిలో ఎదగాలి, అంతర్జాతీయంగా కూడా మీరు ఎక్కడ చదువుకుంటారంటే అక్కడికి పంపించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు సైన్స్ ఎగ్జిబిషన్కి సంబంధించి మనకి, ఎందుకంటే చదువు అందరూ చదువుతారు, అందరిలో ఒక స్పార్క్ ఉంటుంది. ఆ స్పార్క్ని వెలికి తీయడానికి కొన్ని అవకాశాలు కావాలి. విజ్ఞానం ఉండొచ్చు, ఆసక్తి ఉండొచ్చు, అన్ని రకాలుగా చెయ్యాలి అని ఉండొచ్చు, కానీ వేదిక చాలా అవసరం. ప్లాట్ఫామ్